నెలకొన్నటువంటి శాంతి భద్రతల ప్రతిరూపంగా అమాయకపు ఆడపిల్లలు బలైపోయినటువంటి శ్రీమతి ఆయేషా మీరా గారి తల్లి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. యువకులందరికీ నా ఆశీస్సులు. నేను ఒక బలైపోయినటువంటి అమాయకురాలి తల్లి. నేను దారుణంగా నా పాపని కాంగ్రెస్ ప్రభుత్వం చంపేస్తే నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేను 7 కోట్లు ముడుపు అడగలేదు, 1 కోటు భూములు అడగలేదు, నా భార్యాభర్తలకి జాబ్ ఇవ్వమని అడగలేదు. నా పాపని చంపిన కోనేరు రంగారావు మనోళ్ళు, కోనేరు సతీష్, సురేష్, అపూర్ గణేష్, చింతా పవన్ కుమార్, రాజేష్లని న్యాయం చెయ్యమని అడిగితే న్యాయం చేయలేదు. నాకు ఒక మైనార్టీ పాప చనిపోతే ఆ పాపకి న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి మేనమామే చంపాడన్నారు. అసలు పాపకు మేనమామే లేడు. ఇది మన దుస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపిల్లలకి న్యాయం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లకి అనేది న్యాయం లేదు. మేము ఒక ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాం. కోనేరు రంగారావు మనవాళ్ళు చంపేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా మాఫీ, సీఎం పేషోలని మాఫీ అయిపోయింది. అలాంటి కోనేరు రంగారావుకి ఈ యూనివర్సిటీ విద్యార్థి నేను ఆ యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ పదవి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ప్రపంచంలో కూడా ఎవరు కూడా మాఫీ చేయని విధంగా ఈ కేసును మాఫీ చేసినందుకు యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చింది. అందుకు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాకు చాలా సిగ్గుగా ఉంది. అలాగే రోసయ్య న్యాయవేత్త, మా తెనాలి ఊరు ఆయన ఒక్కసారి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మైనార్టీ వాళ్ళం మేము. ఈ విధంగా చేసినందుకు యువత సింహగర్జనలాగా రేపు మన